ఈరోజు పత్రిక విలేకరులందరికీ నమస్కారం. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరాముల బజార్లో క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ద్వారా శ్రీరామనవమి ఉత్సవాలను స్టార్ట్ చేశాం. ఈ వారం రోజు ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ వ్యాపారస్తులందరూ ఈ సంవత్సరం గతంలో మీరు చూశారు, 2 ఏళ్ళు కరోనా వచ్చి తర్వాత 2 ఏళ్ళ నుంచి వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయినా కానీ ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దలు అమ్జద్ బాషా గారు, మేయర్ సురేష్ బాబు గారు, మేము ఎన్నోసార్లు వాళ్ళకు మా అసోసియేషన్ తరఫున బాధలు చెప్పుకున్నాం. అయ్యా, మాకు ఇక్కడ బాడిగలు విపరీతంగా పెరిగిపోయాయి. 50,000 నుంచి చిన్న రూములు ₹1,00,000 వరకు ఉన్నాయి. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర పెద్ద పెద్ద షోరూమ్లు వచ్చాయి. మాకు ప్రభుత్వం నుంచి అయితే కానీ ఎటువంటి సహాయం లేదు. ఇక్కడ ఒక కాంప్లెక్స్ నిర్మాణం చేసి ఇవ్వండి అని చెప్పి మేము ఎక్కడో ముందు ప్రపోజల్ పెట్టాం. కానీ వాళ్ళు ఇంతవరకు దానిపైన ఎక్కడ పట్టించుకోలేదు. ఈరోజు మేము ఒక విషయం అడుగుతున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే మాడవి మేడం గారితో మాట్లాడి ఆమె ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలుస్తుంది. వ్యాపారస్తులకు ఈరోజు పూర్తిగా పతనమైన కారణం వైఎస్ఆర్సీపీనే. ఎందుకంటే బోర్డుకు పన్ను 50,000 నుంచి ₹1,00,000 వసూలు చేశారు. పెద్ద పెద్ద షోరూమ్లు అని చెప్పి ట్రేడ్ లైసెన్స్ పెడుతూ 2014 నుంచి 2021, 22, 23, 24 వరకు 5 ఏళ్ళు, 8 ఏళ్ళు, 7 ఏళ్ళు అని చెప్పి రాబట్టారు. అధికారులు ఎవరైతే గతంలో ఈ తప్పులు చేసిన దానికంతా వ్యాపారస్తులను పూర్తిగా బలి చేశారు. ఈరోజు చూస్తున్నాం, చెత్త పన్ను కానీ 400, 500, ₹200 కట్టించుకుంటున్నారు. పూర్తిగా వ్యాపారస్తులు పతనం కాదు. ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న ఈ 5 ఏళ్ళు ఇప్పటికైనా మా వ్యాపారస్తులందరం ఒకటే అనుకున్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్సీపీని, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యాపారులందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బోర్డుకు పన్ను పెట్టాడు, ట్రేడ్ లైసెన్స్ పెట్టాడు, చెత్తకు పన్ను పెట్టాడు, అన్ని పనులు తీసుకొస్తారు. ఆలోచించండి. కరోనా వచ్చి 2.5 సంవత్సరంలో మాకు ఎక్కడే కానీ గవర్నమెంట్ ఉచితంగా కానీ లోన్ ద్వారా కానీ ఒక 50,000, 1,00,000, 2,00,000, 5,00,000 అని ఎక్కడ ఆదుకోలేదు. మేము చూస్తున్నాం. ఈరోజు ప్రభుత్వానికి జిఎస్టీ రూపంలో కొన్ని వేల కోట్ల రూపాయలు కట్టేది వ్యాపారస్తులే. అటువంటి వ్యాపారస్తులను పూర్తిగా విస్మరించారు. అంటే దీనికి కారణం ఏంటి అంటే, వ్యాపారస్తులు ఎన్ని పనులు వేస్తేనా కట్టగలుగుతారు అని అట్లా వేసి చితికి వేయి కొంతమంది ఐపీఎల్ పెట్టి పారిపోతున్నారు. కొంతమంది వ్యాపారం లేక పూర్తిగా పెట్టిన పెట్టుబడి పూర్తిగా లాస్ అయిపోయి రోడ్ల పాలవుతున్నారు. కొంతమంది ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. కానీ ముఖ్యమంత్రి గారికి అయితే ఎటువంటిది పట్టనట్టున్నాడు. ఇక్కడ కడపలో చూస్తున్నాం, గతంలో ఇక్కడ వాలంటీర్ వచ్చి ఒక రౌడీ షీటర్ల మాదిరిగా అంగళ్ళ కాడ నిలబడుకొని దౌర్జన్యం చేసి పన్నులు వసూలు చేశారు. మా వ్యాపారస్తులందరికీ బతికి ఉంది. అందుకే మేము ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని డిసైడ్ అయినాం. ఇంకా మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ పెట్టుకుంటాం వ్యాపారస్తులందరం. ఎందుకంటే ఇక్కడ కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళు కానీ చెప్తున్నారు, అన్నా ఈ ప్రభుత్వము వ్యాపారస్తులకు ఏం చేయించింది లేదు, మేము కానీ మీ వెంటబడి ఉంటాము, మీరు ఏ నిర్ణయం తీసుకోండి అని చెప్పి. ఎందుకంటే వ్యాపారస్తులు మమ్మల్ని ఎంత ఇబ్బంది పడినామంటే, కరోనా వచ్చిన తర్వాత ఆ కనికరం చూపకుండా మా కాడ 12 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్న పన్నులు వసూలు చేశారు, ట్రేడ్ లైసెన్స్ వసూలు చేశారు, చెత్త పన్ను వసూలు చేశారు, బోర్డు పన్నులు వసూలు చేశాడు. ఇంత ఘోరమైన ప్రభుత్వం ఎక్కడ చూడలే. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ట్రేడ్ లైసెన్స్ గురించి మార్కెట్లోకి వచ్చాడు అడిగిన సందర్భం లేదు. ఎన్ని బోర్డులు పెట్టుకుని అడిగిన సందర్భం లేదు. ఎంత ఈ చెత్త అంతా ఈ ప్లాస్టిక్ కవర్ అమ్ముకుంటే మళ్ళీ డబ్బు వస్తుంది. ఆ చెత్తకు కానీ ₹200 వసూలు చేస్తున్నారంటే మీరు ఆలోచించండి. వ్యాపారస్తులు కానీ వీడియో చూసిన వాళ్ళు కానీ రేపు ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేయద్దండి, వైఎస్ఆర్సీపీని ఓడించండి. ఎందుకంటే మనకు వ్యక్తిగతంగా అయితే అమ్జద్ బాషా మీద కానీ ఇంకొకరి మీద కానీ లేదు. కానీ మేము పోయి కరోనాలో ఆయన చెప్పుకున్నాం, కానీ ఆయన స్పందన ఏది? మేయర్ గారికి చెప్పుకున్నాం, మేయర్ గారి స్పందన ఏది? ఒక్కరికన్నా బోర్డు పన్నులు లేకుండా, లేదా ఒక్కరికన్నా మనకు
ఏమి లేకుండా చేయగలిగినారా? ఏమి చేయలే. మీరు చూశారు, మనమంతా 200 మంది 300 మందికి మేయర్ గారిని కలిసాం, కమిషనర్ గారిని కలిసాం, డిప్యూటీ సీఎం గారిని కలిసాం. ఏ రోజన్నా అంటే వ్యాపారస్తుల పరిస్థితి చాలా దారుణమైన ఉన్నాం. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటే మనం నిలదొక్కునేది కష్టం. అందుకే మేము ఈసారి మొత్తం తెలుగుదేశం పార్టీకి వేస్తాం, ఖచ్చితంగా గెలిపించుకుంటాం. మేము తొందరలో మీటింగ్ పెట్టుకొని మాధవిరెడ్డి గారిని, శ్రీనివాసరెడ్డి గారిని పిలిపించి మాకు డిమాండ్లు ఉన్నాయి. ఇక్కడ మార్కెట్లో ఇప్పటికే భరించలేని రేట్లు ఉన్నాయి బాడిగలు. ఈ బాడిగలు మేము భరించలేకుండా కరెంటు బిల్లులు అయితే 2,000 రూపాయలు 3,000 వచ్చేటి 7,000 8,000 5,000 10,000 వచ్చి 30,000 40,000 వస్తుంది. మేము ఏ విధంగా కరెంటు బిల్లులు కట్టాలా, ఏ విధంగా బాడిగలు కట్టాలా? మా పరిస్థితి అయితే చాలా దారుణమైన సంస్థలో ఈ క్లాత్ మర్చెంట్ అసోసియేషనే కాదు, కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ఉంది, బంగారం గల అసోసియేషన్ ఉంది, ఫ్యాన్సీ స్టోర్ అసోసియేషన్ ఉంది. మార్కెట్లో సుమారుగా 5,000 మంది షాపులు ఉన్నాయి. వీళ్ళందరికీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఒక సహకారం లేదు. మళ్ళీ లేకపోవడంతో పన్నుల భారంతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అందుకే మీరు వ్యాపారస్తులు కానీ ఎవరైతే ఈ వీడియోని చూస్తే కన్నా ఖచ్చితంగా మీలో మార్పు తీసుకొచ్చుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఒక పార్టీకో ఒక వ్యక్తికో సంబంధించిన విషయం కాదు, ఇది మన అందరి యొక్క భవిష్యత్తు నిర్ణయం. ఎందుకంటే మీరు చూశారు, చాలామంది నేను కానీ అప్పుడు వైసీపీలో ఉన్నాను, అప్పుడు వైసీపీలో ఉన్న నాయకులు కానీ అన్నారు, ఏ రోజు కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చి ఒక్క మాట్లాడిన రోజు లేదు. కానీ వాలంటీర్ వ్యవస్థ, సెక్రటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత వ్యాపారస్తులను ఎంత ఘోరంగా వసూలు చేశారంటే పన్నులు వాలంటీర్లను తీసుకొచ్చి దౌర్జన్యం చేసి గలాటలు పడి షట్టలు వేస్తామని చెప్పి దౌర్జన్యం చేస్తారు. ఇటువంటి ప్రభుత్వానిగా మనం ఓటు వేసేదని ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మనం ఏదో కులంతోనో మతంతోనో ఒక వ్యక్తిని చూసానో ఇంకోరిని చూస్తే మనం ఓటు వేస్తే ఆ ఓటు చాలా మనము 5 ఏళ్ళు బాధపడాల్సి వస్తుంది. ఇక్కడ కులమో మతమో కాదు, మనకు కావాల్సింది అభివృద్ధి. అభివృద్ధి అనేది ఎవరైతే మనకు మీకు తెలుసు, శ్రీనివాసరెడ్డి గ్రేటర్ రాయలసీమలో పొలిట్ బ్యూరో సభ్యుడు, చంద్రబాబు నాయుడు కాడికి పోయి ఎన్నైనా ఫండ్స్ తీసుకొచ్చే కెపాసిటీ ఒక శ్రీనివాసరెడ్డి గారికి మన కడప డిస్టిక్లో ఉంది. ఆయనకు వాళ్ళ మిస్సెస్కి టికెట్ ఇవ్వడం మనకు అదృష్టం. ఎందుకంటే అటువంటి నేత మన కడపకు రావడం వలన మనం కానీ రేపు మన వ్యాపారస్తులు కానీ మన ప్రజా సమస్యలు కానీ పరిష్కరించడానికి వాళ్ళు ముందు ఉంటారని మనం తెలుసుకుంటున్నాం. అందుకే మీరు కానీ ఒకసారి ఆలోచించి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఈ కడపలో గెలిపించుకుంటే కన్నా మనము ఖచ్చితంగా రేపు మనం ఎక్కడైనా సరే మన ఓల్డ్ నిమ్స్లో కానీ ఇక్కడ పాత ఎంఆర్ ఆఫీస్లో కానీ ఇటువంటి స్థలాలు మనం కేటాయించుకుని కాంప్లెక్స్ కట్టి మినిమం ఛార్జీలు పెట్టుకుంటే పొద్దుటూరు మార్కెటింగ్ మాదిరిగా మనం కానీ బయటపడతాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద సమస్యలు వస్తుంటాయి. ఇప్పటికే చితికబడిపోయింది మన వ్యవస్థ. ఈరోజు చూస్తున్నాం, పూర్తి వ్యవస్థ పతనమైన పొజిషన్ వ్యాపారస్తులు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఖచ్చితంగా మన రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే మనము ఏదైనా మనం చేయగలుగుతారు. మనకు లేకుంటే ఈ ప్రభుత్వం ఉండిందంటే కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నోసార్లు మనం రిప్రజెంటేషన్ ద్వారా మనం ఆ ఉనికి ధర్నాలు చేసి అన్ని రకరకాలుగా తెలిపాం. కానీ వాళ్ళకి ఎక్కడే కానీ మన మీద పన్నులు వసూలు చేయడం తప్పక అభివృద్ధి అనేది ఇంతవరకు ఎక్కడా లేదు. మమ్మల్ని ఆదుకునే సందర్భం లేదు. అందుకే మేము ఒకటేసారి చెప్తున్నాం, ఈసారి ఖచ్చితంగా వైసీపీని ఓడించండి అనే నివాదంతోనే వ్యాపారస్తులతో ముందుకు వస్తున్నాం. ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ కానీ, కిరాణా అసోసియేషన్ కానీ, గోల్డ్ అసోసియేషన్ కానీ, ఫ్యాన్సీ స్టోర్ అసోసియేషన్ కానీ అందరూ మీరు ఆలోచించి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.